తెలంగాణలో ఆసరా పెన్షన్‌ని చేయూత పెన్షన్‌గా పిలువబడుతుంది. అయితే ఈ ఆసరా పెన్షన్, ఈ చేయూత పెన్షన్ గురించి కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు. మీకు ప్రస్తుతం ఆసరా పెన్షన్ ఇప్పటికి ఉన్న లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తున్నారు? మరియు కొత్తగా ఎంతమందికి ఈ ఆసరా పెన్షన్ ఇవ్వబోతున్నారు? ఎప్పటి నుంచి ఇస్తారు కొత్తగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. దీని ద్వారా ఎవరికైతే తెలియదో వాళ్ళకు తెలుస్తుంది. అయితే మనం తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ అనేది ఎవరైతే బలహీనులు, ఎవరైతే వృద్ధులు, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన ఒంటరి మహిళలు, అదేవిధంగా ఎవరైతే హ్యాండిక్యాప్ అంటే వికలాంగులు ఉంటారో అటువంటి వారి కోసమని ఈ ఆసరా పెన్షన్, ఈ చేయూత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ కొరకు మనం చేయవలసినది ఏమిటి? ఒకవేళ మనం అప్లై చేసినట్లయితే మనకు ఎప్పుడు ఇస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. అయితే ఇది పెన్షన్ అనేది ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలు నేరుగా జమ చేస్తారు. ఓకేనా? ఈ విషయం అయితే పెన్షన్ వచ్చిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఎవరికైతే రాలేదో వాళ్ళకు ఇది కొత్త న్యూస్ అన్నమాట. అయితే కొన్ని సందర్భాలలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా క్యాష్ పంపిణీ కూడా జరుగుతుంది. అంటే గ్రామ పంచాయతీలలో, వార్డు సచివాలయాలలో పైసలు అనేది, డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది బ్యాంకులో పడడమే కాకుండా చేతి కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏప్రిల్ 2026 నెల పెన్షన్ సాధారణంగా ఏప్రిల్ 1 నుండి 7 మధ్య జమ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీలు జిల్లా వారీగా మారవచ్చు. అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కో తేదీ మారవచ్చు, కానీ ఈ పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది. ఇది ఎగ్జాంపుల్ కోసం ఏప్రిల్ నుండి 1 నుండి 7 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఏ నెలైనా సరే 1 నుండి 7 మధ్యలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే జిల్లాల వారీగా డేట్లు మారవచ్చు. దానిలో మనం చింతించవలసిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఆసరా పెన్షన్ లేదో వాళ్ళు అప్లై చేయండి. మీకు సరైన అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు 2000 నుండి 4000 పెంచే అవకాశం ఉంది. 4000 ఎవరికి ఇస్తున్నారో వికలాంగులకు, వాళ్లకు 6000 ఇచ్చే అవకాశం ఉంది. అయితే 2000 రూపాయలు పెంచే అవకాశం ఉంది. అయితే ఇలాంటప్పుడు మనం ఒక ఆర్థికంగా ఒక సహాయంగా మనకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి పెన్షన్ వచ్చినప్పుడు అప్లై చేయడమే మనకు చాలా మంచిది. అయితే కొత్తగా ఆసరా పెన్షన్ అనేది 2 లక్షల మందికి జోడించి ఇస్తారైతే చెప్తున్నారు. అయితే వాటిలో మీ పేరు ఉండవచ్చు. కావున మీరు ఈ న్యూస్ను మీరు ఇలాగే ఫాలో అవుతుండండి. సోషల్ మీడియాను మీకు కొత్త అప్డేట్లు మీకు వస్తుంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం 2026 నుండి 2027 వరకు ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి ఆసరా చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెల. ఈ ఏప్రిల్ నెలలో నిర్ణయించింది 2 లక్షల మందికి జోడించాలని, కొత్తగా ఆసరా పెన్షన్ ఇవ్వాలని. అయితే ఇది మనకు గుడ్ న్యూస్ అన్నమాట. అయితే ఆ 2 లక్షల మందిలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలో మీరు ఉండవచ్చు. మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఈ ఆసరా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు త్వరగా ఎవరైతే అప్లై చేయలేదో మీరు అప్లై చేయండి. అది అప్లై చేయడానికి కావాల్సిన వయసు 58 సంవత్సరాల తర్వాత, మరియు ఎవరైతే విధవగా ఉంటారో వాళ్ళు తమ యొక్క భర్త యొక్క సర్టిఫికేట్, చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎవరైతే బీడీ కార్మికులు ఉంటారో, చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా ఈ పెన్షన్కు అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఎయిడ్స్ మరియు ఎయిడ్స్ రోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్ కోసం అప్లై చేయవచ్చు. అయితే
మీరు చేయవలసింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మీరు అధికారులకు ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క ఫామ్ను వెరిఫై చేసి వాటిని అప్రూవల్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులు కూడా అప్లై చేయవచ్చు. వికలాంగులు 40% కంటే ఎక్కువగా ఉండాలి. అటువంటి వారికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? మీకు అర్థమైందని నేను క్లియర్గా అనుకుంటున్నాను. అదేవిధంగా అయితే ఈ పెన్షన్ 2 లక్షల మందికి అయితే ఇవి జూన్ 2, 2026న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నుంచి అమలు చేయాలని ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెలలో ఈ యొక్క నిర్ణయాన్ని అభిప్రాయాన్ని అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్తుంది. అయితే మార్చి 2026 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన వారికి మే నెలలో మంజూరు ఆర్డర్లు ఇచ్చి జూన్ 2 నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని లక్ష్యం. అయితే ఎవరైతే కొత్తగా అప్లై చేయలేదో వాళ్ళు కొత్తగా అప్లై చేయవచ్చు. అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఫామ్ను చూసి వెరిఫై చేసి మే నెలలో మంజూరు ఆర్డర్లు ఇచ్చి జూన్ 2 నుంచి కొత్తగా పెన్షన్ ఇవ్వాలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి మీకు ఇటువంటి అవకాశాన్ని మీరు వదిలిపెట్టొద్దని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ పెన్షన్ మొత్తం ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మొదలైన వారికి 2016 రూపాయలు ఇస్తున్నారు. అయితే దీని పెంపు గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా అమలు కాలేదు. అయితే ఏం చెప్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక 500 రూపాయలు పెంచాలని, సంవత్సరానికి 500 రూపాయలు లేకపోతే ఒకేసారి 2000 రూపాయలు పెంచాలా అనేది దాని గురించి చర్చిస్తున్నారు. ఇంకా నిర్ణయానికి రాలేదు. కాకపోతే 2000 కంటే ఎక్కువనే ఇస్తారనేది ఒక నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇది వాగ్దానాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలలో ఒక వాగ్దానం. ఎవరికైతే 2000 రూపాయలు పెన్షన్ వస్తుందో వాళ్ళకు 4000 ఇస్తారని అయితే వాగ్దానం చేశారు. కాబట్టి వాటిని ఖచ్చితంగా పెంచుతారని అయితే మనం అనుకోవచ్చు. అదే విధంగా దివ్యాంగులు అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు 4000 రూపాయలు వాళ్ళకు వస్తున్నాయి. అయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అమలు తేదీ అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళకు కూడా 6000గా ఇస్తారని అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మనం ఆలోచించవచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అయితే వికలాంగులకు కూడా 4000 నుండి 6000 ఇస్తారు. కాకపోతే ఏ విధంగా ఇస్తారనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు. కానీ కొద్దిగా పెంచుతారా లేకపోతే ఒకేసారి పెంచుతారనేది ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుండి మనకు ఆదేశాలు అధికారులకు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదో అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేశారో మీరు కొద్దిగా వెయిట్ చేయండి. మీ యొక్క పెన్షన్ అనేది పెంచడం అయితే జరుగుతుంది. అయితే ఒక గమనిక మీరు వినండి. పెన్షన్ పెంపు 4000, 6000 అయితే 2000 నుండి 4000, 4000 నుండి 6000కు గురించి ఎన్నికల హామీలు ఉన్నాయో, కానీ ఏప్రిల్ 2026 నుంచి అమలు అవుతుందా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజా అప్డేట్ల కోసం మీ స్థానిక సచివాలయం లేదా అధికారిక వెబ్సైట్లు asera.telangana.gov.in లేదా చేయూత.telangana.gov.in ఈ యొక్క వెబ్సైట్ను మీరు సందర్శించండి. దానిలో మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే 1800200101 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అయితే మీకు ఈ వీడియో అర్థమైందని నేను భావిస్తున్నాను. అయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇదే విధంగా మీరు బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకు కొత్త అప్డేట్లు ఇస్తూ ఉంటాను. అంతవరకు సెలవు.